సినిమా ఇన్ మహా నేను మిస్టర్ బిన్ మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. మ్యాటర్ లోకి వెళ్దాం. మారుతి టాకీస్ ఛానల్ ఫ్రెండ్స్ అందరికి మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఆ బోళా శంకరుడు ఈ సంవత్సరం అందరి జీవితాల్లో సరికొత్త వెలుగుని ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తాజా చిత్రం డీజే దువ్వాడ జగన్నాథం సినిమాకి సంబంధించిన టీజర్ శివరాత్రి సందర్భాన్ని పురస్కరించుకుని పబ్లిక్ లోకి వచ్చింది. టీజర్ చూసిన తర్వాత అనిపించిన ఫీలింగ్ పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ ఈ సినిమా అని దర్శకుడు హరీష్ శంకర్ బన్నీని కొత్త లుక్ లో చూపెడుతూ ఫార్ములా మసాలా సినిమానే ప్లాన్ చేశారు అని చూచాయిగా అర్థమవుతుంది. కానీ టీజర్ తోనే ఎక్కువ క్లారిటీ సినిమా గురించి ఇచ్చే అవకాశాన్ని హరీష్ తీసుకోలేదని చెప్పాలి. పక్కాగా టీజర్ ని అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎంజాయ్ చేసేలానే కట్ చేశారు. వాళ్ళకి పండగే అల్లు అర్జున్ ఇంతకు ముందు కనిపించని రూపుతో ఆకట్టుకుంటున్నాడనే చెప్పాలి. ఫస్ట్ టైం బ్రాహ్మణ్ గెటప్ లో కనిపిస్తున్నాడు అల్లు అర్జున్. హరీష్ శంకర్ ఆ పాత్రని మాస్ ఆడియన్స్ ఎక్కువగా మెచ్చేలాగా తీర్చిదిద్దినట్టే అనిపిస్తుంది. కూల్ గెటప్ మాటున పవర్ఫుల్ మాస్ హీరో లక్షణాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అల్లు అర్జున్ కూడా ఆ క్యారెక్టర్ లో ఉన్న వేరియేషన్ ని తన స్టైల్ తోను ఈజ్ తోను నీట్ గా హ్యాండిల్ చేస్తున్నాడు అనిపిస్తుంది. నాకైతే మాత్రం పర్సనల్ గా బన్నీ లుంగి కట్టుకుని కనిపించడం చాలా ముచ్చటగా అనిపిస్తుంది. టీజర్ లో వినిపించిన ఒకే ఒక్క డైలాగ్ ఇలా ముద్దులు పెట్టేసి సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామని ఇంట్రెస్టింగ్ గానే అనిపించింది. హీరోయిన్ ఏం మెసేజ్ ఇద్దామని ముద్దు పెట్టిందో సినిమాలో తెలుస్తుంది కానీ ఈ టీజర్ తో మాత్రం హరీష్ శంకర్ ఓ క్లారిటీ ఇచ్చారని చెప్పాలి. సరైనోడితో మాస్ ని విపరీతంగా మెప్పించాడు బన్నీ. ఈ సినిమాతో మాస్ ని ఫ్యామిలీ ఆడియన్స్ ని కూడా ఫ్లాట్ చేసే ప్రోగ్రామే పెట్టుకున్నారని అర్థమవుతుంది. డీజే టీజర్ లో బన్నీ కాకుండా మరో హైలైట్ దేవిశ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన బ్యాక్ స్కోర్ కూల్ గా చాలా బాగుంది. హీరోయిన్ పూజా హెగ్డే అపీరెన్స్ కూడా కంటికి బాగా ఆంతుంది. ముఖ్యంగా కుర్రోళ్ళని అలా పడేసి ఉంచే ప్రోగ్రామ్ ఈ సినిమాలో పూజ పెట్టుకుందని అర్థమవుతుంది. మొత్తంగా డీజే టీజర్ గురించి చెప్పుకోవాలి అంటే టార్గెట్ ఆడియన్స్ ని ఇంప్రెస్ చేసే టీజరే. ముఖ్యంగా ఫ్యాన్స్ జనరల్ గా చూస్తే మాత్రం యావరేజ్ టీజర్ లానే అనిపించింది. స్టైలిష్ గా కనిపించిన షార్ట్స్ ను చూసి బన్నీ ఫ్యాన్స్ కేకలు పెట్టొచ్చు కానీ హరీష్ శంకర్ నుంచి ఎక్స్పెక్ట్ చేసిన కిక్ అయితే ఈ టీజర్ లో కనిపించలేదు. సో ఫీలింగ్ అంతే. పరిస్థితి చూస్తుంటే ప్రస్తుతం అల్లు అర్జున్ ఓ గట్టి మిషన్ మీదే ఉన్నట్టున్నాడు. మార్కెట్ రేంజ్ ని సేఫ్ జోన్ లో పెట్టుకుంటూనే తనను తాను సరికొత్తగా ప్రెజెంట్ చేసుకోవడానికి తపన పడుతున్నాడు. ఈ దువ్వాడ జగన్నాథం పాత్రతో సరికొత్త బన్నీని ఆవిష్కరించే ప్రయత్నం జరుగుతుందనే అనిపిస్తుంది. చూడాలి మరి డీజే మూవీతో అల్లు అర్జున్ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తాడో. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ మారుతి టాకీస్.